ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మనము మన ఛానల్ ఆధ్వర్యంలో మహాలింగార్చన పూజ అయితే జరిపిస్తున్నాము. 365 శివలింగాలకు అభిషేకము అర్చన. అయితే ఇది భైరవ కోణలో జరుగుతుందండి. ఈ మహాలింగార్చన పూజ కేవలం 1116 రూపాయలు. జరుపు తేదీ నవంబర్ 20 తేదీ కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగార్చన పూజ అయితే ఉంటుంది. వెంటనే కాల్ చేయండి 7981961643 ఈ నెంబర్కు. ఎవరైతే పేర్లు గోత్రమని నమోదు చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు ఈ పూజలో నమోదు చేసుకున్న వాళ్ళకు ఒరిజినల్ రుద్రాక్ష పండు అయితే ఇవ్వబడుతుంది. అలాగే విభూది ప్రసాదం పంపబడుతుంది. పండు అండి, రుద్రాక్ష పండు, రుద్రాక్ష కాదు, రుద్రాక్ష పండు. మీరే నానబెట్టుకుని ఆ రుద్రాక్షను పండును పైన తొక్క తీస్తే లోపల రుద్రాక్ష ఉంటుంది. అది ఏ ముఖం వస్తుంది అనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే మీరు ఆ పండు పైన తొక్క తీసే వరకు మీకు కూడా తెలియదు అన్నట్టు. అది 6 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి ఏదైనా ఉండొచ్చు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను కాశీలో ఉన్నాను. కాశీలో కూడా గోప్రేక్షేశ్వర్ మహాదేవ్ మందిరంలో అయితే ఉన్నానండి. ఇక్కడ శివలింగం అద్భుతం. ఇక్కడ శివలింగం పైన అమ్మవారు పార్వతీమాత ఒకవైపు, పరమేశ్వరుల వారు ఒకవైపు అయితే ఉంటారు. నిజంగా శివలింగం చూడగానే చాలా అంటే చాలా అందంగా ఉంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి లింగ దర్శనం అయితే మనకు జరగదండి. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనం మనకు జరగదు. అంత గొప్పగా ఉంది చూడండి. ఇలా అమ్మవారు అమ్మవారు అయ్యవార చూడండి. ఇక్కడ ఇటువైపు అమ్మవారు చాలా అంటే చాలా చూడండి. రూపంతో సహా మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక 25% కాశీ వెళ్ళి ఉంటారు. కానీ నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఈ ఆలయం దర్శించి ఉండరు. ఎందుకంటే ఈ ఆలయం మీకు ఎక్కడ ఉందో తెలియకపోవటం, లేదా ఈ ఆలయం యొక్క విశిష్టత మీకు తెలియకపోవటం. ఈ ఆలయం యొక్క విశిష్ట విషయానికి వస్తే మొదటి పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉంటే వెళ్ళి అభిషేకం చేసి వచ్చిన వెంటనే మీ సమస్యలు కనుమరుగవుతాయి. సుఖమైన జీవితాన్ని కూడా పొందుతారు. ఇక రెండవ పాయింట్, సాధారణంగా శివలింగం అంటే కేవలం ఆ పరమేశ్వరుడు మాత్రమే లింగ రూపంలో ఉంటారు. కానీ ఈ గోప్రేక్షేశ్వర ఆలయంలో శివుడితో పాటు అమ్మవారు, ఆ లోకమాత పార్వతీమాత కూడా రూపంతో ఉంటారు శివలింగం పైన. ఇక మూడవ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పూర్వం శివుడు గోలోకం నుండి గోవులను ఇక్కడికి పంపించారట. అప్పటి నుండి ఈ ప్రాంతానికి గోప్రేక్ష అనే నామము సార్థకమైంది. అంటే మొదటగా గోవు జన్మించిన ప్రదేశం ఇదే అని చెప్తారు. చాలా గొప్ప ప్రదేశం కదా. ఇక నాలుగో పాయింట్, గోహత్య పాతకాన్ని సైతం పోగొట్టే అంత శక్తివంతమైనటువంటి ఈ లింగానికి అంత శక్తి ఉందండి. అంతేకాదు, ఇక్కడ అభిషేకం చేస్తే ఒక గోవును దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అని కాశీఖండంలో చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, కాశీఖండంలోని 97వ అధ్యాయంలో 9, 10, 11 శ్లోకాలలో ఈ లింగం గురించి మరియు ఇక్కడ ఉన్న గోప్రేక్ష తీర్థం గురించి చాలా స్పష్టంగా వివరించడం అయితే జరిగింది. లింగాకారంలో శివుడు, విగ్రహ రూపంలో అమ్మవారు ఒకే పానవట్టంపై ఉండి దర్శించడం ఇక్కడ మాత్రమే మనకు సాధ్యమవుతుంది. దంపతుల మధ్య సఖ్యత లేని ఎన్నో వేల కుటుంబాలకు ఈ లింగం వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ సంసారాలను నిలబెట్టిందని చెప్తారు. కాశీని రక్షించే దేవతలలో ఒకరైనటువంటి నారాయణి అమ్మవారు కూడా ఇదే గుడిలో ఉన్నారు. ఈ విగ్రహం ఈ శివలింగంకు ఎదురుగానే ఉంటుంది అమ్మవారు. కాశీఖండం 70వ అధ్యాయంలో ఈ నారాయణి అమ్మవారి గురించి ప్రస్తావించబడింది. గోపి గోవిందుడికి ఉత్తరాన ఉన్న ఈ నారాయణి అమ్మవారిని సేవిస్తే సకల విఘ్నాలన్నీ తొలగిపోయి వారికి మహోన్నతి లభిస్తుంది అని చెప్తారు. ఇక అడ్రస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళు, గౌరీశంకర్ అని కూడా పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. గోప్రేక్షేశ్వర్ మందిరు బిర్లా సంస్కృత విద్యాలయం, బిర్లా హౌస్ సమీపంలోని లాల్ ఘాట్ గౌరీశంకర్ K424 వద్ద ఉంటుంది. ఇది అడ్రస్ అండి. K424 అనేది హౌస్. భక్తులు రిక్షాలలో ప్రయాణిస్తే వారు గైకాడ్ ప్రాంతానికి చేరుకొని దిశలను అడిగి ఈ ప్రదేశం వరకు కాలినడకన నడవచ్చు.
ప్రత్యామ్నాయంగా వారు లాల్ ఘాట్ వరకు పడవలో ప్రయాణించి మెట్లు ఎక్కి ఈ ప్రదేశానికి రావచ్చు. సింపుల్గా చెప్తాను, మీరు పడవ ఎక్కేసి ఎక్కడైనా ఒక దగ్గర పడవ ఎక్కేసి లాల్ ఘాట్కు వెళ్ళాలి అంటే లాల్ ఘాట్ దగ్గర మిమ్మల్ని దించుతారు. అక్కడి నుంచి అలా స్టెప్స్ ఎక్కి మీరు పైకి వచ్చారంటే ఈ గోప్రేక్షేశ్వర ఆలయాన్ని చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని అమ్మవారిని చూసి మీరు తరించవచ్చు, అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక ఉదయం 7 గంటలకు ఈ ఆలయ తలుపులు తెరిస్తే రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. మీరు ఆనందంగా అభిషేకాలు ఇలా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి మీరు కాశీ వెళ్తే తప్పక దర్శించవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. డే 2 ఇది 2వ రోజు. కాశీ వీడియోలు నిన్నటి నుంచి పెట్టడం అయితే జరిగింది. ఇది 2వ వీడియో కాశీకి సంబంధించింది. ప్రతిరోజు 108 రోజుల పాటు ఈ వీడియోలు డైలీ ఒకటి పెట్టాలి అని నేనైతే సంకల్పం అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు నెరవేరుతుందో మనం చూద్దాము. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్క వీడియో అయినా కాశీకి సంబంధించిన వీడియో నేను పెట్టడానికి ట్రై చేస్తానండి. అది ఏ సమయంలోనైనా. మీరు కూడా నాకు ఒక చిన్న సాయం చేయాలి. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవాలి. ఈ వీడియోకి లైక్ కొట్టాలి. ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇక మన ఛానల్ ఆధ్వర్యంలోనే మనం నెక్స్ట్ మహాలింగార్చన పూజ జరిపిస్తున్నాము. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇప్పుడు వస్తుంది, చూడండి. వీళ్ళంతా వచ్చేసి ఎంత పెద్ద లైన్లో ఉందో చూడండి. కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు లాల్ ఘాట్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఎస్, మనము గోప్రేక్షేశ్వర మహాదేవ్ మందిర్ దగ్గర అయితే ఉన్నాము. మనం చూసుకోవచ్చు, ఇదేనండి మందిరము. చాలా కష్టపడి అయితే నేనైతే వచ్చాను. చాలా అంటే ఎక్కడెక్కడో గూగుల్ మ్యాప్ వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి విశిష్టత చాలా గొప్పదండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామిని అమ్మవారు ఒకే శివలింగంలో అమ్మవారు స్వామి ఇద్దరు ఉంటారండి. ఇక్కడ ఉన్నటువంటి శివలింగంను దర్శించుకున్నా, ఇక్కడ పూజ చేసుకున్నా సరే గోవులు దానం ఇచ్చినటువంటి ఫలితం అయితే వస్తుందని చెప్తారు. సో మన లోపలికి అయితే వెళ్దాము, పదండి. మహాదేవ్ బయట వైపు అయితే ఇలా ఉంటుంది. మొత్తము చూడండి, మొత్తం అంతా కూడా వీధులు ఉంటాయి. ఇలా మనమైతే ఇలా లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా కిందికి అయితే దిగేసి వెళ్ళాలి. లోపలికి అయితే కిందికి అయితే దిగుతున్నాం. లోపలికి దిగి వెళ్ళాలి. ఇలా ఉంటుంది. స్వామివారిని అమ్మవారిని చూపిస్తాను. హర మహాదేవ్ శంభో శంకరేశ్వర పరమేశ్వర. లోపల వైపు అక్కడ ఉన్నది వచ్చేసి అర్చకులు, పండితులు. ఇక్కడ అయితే మనం వచ్చి మనం దర్శించుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే गोप्रेक्षेश्वर महादेव, ఓకే, उपनाम गौरी शंकर। ओके। गोप्रेक्षेश्वर तीर्थ, ये जो है आसपास का जो क्षेत्र है ये गोप्रेक्षेश्वर तीर्थ है। इसके ये स्वामी हैं, इनका नाम गोप्रेक्षेश्वर। गोलोक से गवें आई तो इनको इन्होंने प्रत्यक्ष दर्शन किया। इनके दर्शन से गोदान क्लेश कष्ट दूर होता है। इसका अंदर पुराण और काशी खंड इन सब में इसका वर्णन है। और ये सामने गोपी गोविंद है। विष्णु की 16 मूर्तियाँ हैं, उसमें एक मूर्ति है। काशी में 16 है। श्रेष्ठ 3 जो है मूर्तियों में 1 मूर्ति है। गोपी गोविंद विष्णु प्रतिमा में। మళ్ళీ అయితే మనం ఈ స్టెప్స్ అయితే ఎక్కి ఇలా అయితే వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కి ముందు ఇక్కడ వినాయకుల వారు అయితే ఉంటారు.
ఈ స్టెప్స్ పైన మనం అయితే రావాలి. ఇదో ఇలా వచ్చాం కింది నుంచి. థ్యాంక్ యూ జీ. మళ్ళీ అయితే కింది నుంచి లోపల నుంచి మళ్ళీ వెళ్తున్నాము. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీలో ఉన్నాను. కాశీలో కూడా గోప్రేక్షేశ్వర మహాదేవ్ మందిర్ దగ్గర అయితే ఉన్నానండి. నిజానికి నేను గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఎక్కడెక్కడ తిరుగుతూ వస్తుంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో, అంటే హాఫ్ కాదు 1/4 కిలోమీటర్ దూరంలో, 250 మీటర్స్ దూరంలో ఒక వ్యక్తి వచ్చి చెప్పారన్నట్టు ఎక్కడికి ఏంటి అని అడిగారు. నేను అంటే మామూలుగా అడుగుతుంటారు కదా అనేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. అతను అంటే క్లోజ్ చేసేసి వెళ్తున్నారు. నన్ను చూసి ఎక్కడికి ఏంటి అని అడిగేసి నాతో పాటు వచ్చేసారు. నేను ఎవరో మామూలు డబ్బులు అడగడానికి వస్తున్నారేమో అట్లా అనుకున్నాను. కానీ మొత్తానికి అయితే దేవాలయం మన గుడి దగ్గరికి వచ్చాక తెలిసింది అతనే ఇక్కడ పూజ చేసే పండితులు అని, పూజారి, అర్చకులు అండి. సో మొత్తానికి ఇక్కడికి వచ్చాక నేను చెప్తూనే ఉన్నాను కదా నాతో పాటు రమ్మని అన్నారు. సో అలా మనకు దర్శనం అప్పుడప్పుడు శివయ్య భాగ్యం అంతే. వెళ్తున్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి మనతో కలిపి మనకు దర్శనం అయితే కల్పిస్తారు ఆ స్వామి. ఇక మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ, ఏ పూజ అయితే ఆ పూజ, దానికి సంబంధించిన ఒక క్లిప్ వస్తుంది చూడండి. ఆ క్లిప్ను పూర్తి సమాచారం వీడియో చివరిలో ఉంటుంది. నా మీద నమ్మకం ఉంటే ఒక అడుగు ముందుకేసి నమోదు చేసుకోండి, ఓకేనా? పూర్తి సమాచారం వస్తుంది చూడండి. ఇక్కడ కూడా ఎవరైతే ఈ పూజకు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకి మంచిది జరగాలని ఇక్కడ స్వామివారి దగ్గర అయితే నేను స్వామిని అయితే నేను అర్చిస్తానండి. స్వామికి నేను చెప్పుకుంటాను సంకల్పంలో, ఓకేనా? పదానికి వెళ్దాం. ఇది ఇక్కడ చూడండి బోర్డు ఉంది. అయితే గోప్రేక్షేశ్వర మహాదేవ్ మందిర్ని అయితే దర్శించుకొని మనము మళ్ళీ లాల్ ఘాట్ కింద వచ్చాము. కిందికి లాల్ ఘాట్. ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. దాదాపు సంవత్సరం తర్వాత మన ఛానల్ ఆధ్వర్యంలో మనం మహాలింగార్చన పూజ అయితే జరిపించబోతున్నాం. ఇప్పటి వరకు మనం మహాలింగార్చన, మృత్యుంజయ హోమం, చండీ హోమము, రుద్రాభిషేకం, అలాగే ప్రత్యంగిరామాత హోమం, ఇలా చాలా పూజలు చేయించుకుంటూ వచ్చాము. నిన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం కూడా జరిపించామండి. అయితే ఈ మహాలింగార్చన పూజ జరిపించక మనం దాదాపు సంవత్సరం దాటిపోయింది. అది కూడా భైరవకోన క్షేత్ర పరిసరాల్లో. మనం మొదటి పూజ, మన ఛానల్ ద్వారా జరిపించే మొదటి పూజ మహాలింగార్చన పూజ భైరవకోన క్షేత్ర పరిసరాల్లోనే జరిపించాము. అప్పుడు మంచి ఫలితాలు అయితే వచ్చాయి. కార్తీక మాసంలోనే జరిపించబోతున్నాము. కార్తీక మాసము, కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగార్చన పూజ మన ఛానల్ ఆధ్వర్యంలోనే జరిపించబడుతుంది. అది కూడా భైరవకోన క్షేత్ర పరిసరాల్లో. భైరవకోన అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ కాలభైరవుడు, పరమేశ్వరుడు గుర్తొస్తారండి. ఆ గర్భాలయంలో ఉన్నటువంటి చీమకు కూడా మరణం రాదు అని అయితే చెప్తూ ఉంటారు. అంత గొప్ప క్షేత్రం. అలాంటి గొప్ప క్షేత్ర పరిసరాల్లో ఈ మహాలింగార్చన పూజ అయితే జరపబడుతుంది. నవంబర్ 20వ తేదీ కార్తీక అమావాస్య రోజున. ఈ అమావాస్య రోజున మనము శివార్చన చేయడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే ఉంది. సో అందుకే చాలా గొప్ప రోజు, గొప్ప దినమున మనము ఈ మహాలింగార్చన పూజ అయితే జరిపించుకుందాం అనుకుంటున్నాము. మహాలింగార్చన పూజ అనగానే 365 శివలింగాలకు అభిషేకము, అర్చన. మామూలు శివలింగాలు కాదు, పుట్ట మన్నుతో తయారు చేసినటువంటి శివలింగాలండి. పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని ఆ పుట్టమన్ను తీసుకొచ్చి ఆ మన్నుడు శివలింగాలుగా తయారు చేసి ఆ శివలింగాలకు అభిషేకము, అర్చన చేస్తారు. చాలా గొప్పగా ఉంటుంది. ఈ మహాలింగార్చన పూజ చేయించుకోవడం వల్ల 365 రోజులు మీరు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి. సో మీకు మహాలింగార్చన గురించి, అలాగే మహాలింగార్చన జరిపించబోయే ప్రదేశం గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఎంత అనేది చెప్తాను. కేవలం 1116 రూపాయలు మాత్రమే.
మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిన నంబర్ 7981961643. ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎవరైతే ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు ఈ పూజలో ముందుగా సంకల్పంలో అయితే వస్తాయండి. అంతేకాదు మనకు ఎంతమందికి పూజకు ఎంత డబ్బు అవసరమో అంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోబడవు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మహాలింగార్చన పూజ జరిపించుకున్న వాళ్ళకు పంచముఖి రుద్రాక్ష పండ్లు అండి, ఫ్రూట్. రుద్రాక్ష అంటే ఫేకు అలా ఇలా అంటారు కదా, కానీ రుద్రాక్ష పండు ఇస్తాము. ఆ పండుని మీరే నానబెట్టుకొని పైన తొక్క తీసేస్తే లోపల రుద్రాక్ష ఉంటుంది. ఆ రుద్రాక్ష మీరు ధరించవచ్చు. అంతేకాదు అభిషేకం చేసినటువంటి శివలింగం కూడా పంపబడుతుంది. చిన్నది, అంత చిన్నదండి. ఓకే, మీరు ఇంట్లో ప్రశాంతంగా పెట్టుకోవచ్చు, పూజ కూడా చేసుకోవచ్చు. ఆ శివలింగంకి ఏమి ఇబ్బంది ఏం లేదు. సో ఇది చాలా తక్కువ సమయం ఉంది. వీళ్ళని తొందరగా మీ పేర్లు గోత్రాలు నమోదు చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు 12 పూజలు హోమాలు కలిపి 12 జరిపించుకున్నాం మన ఛానల్ ఆధ్వర్యంలో. ఆ 12 పూజలు విజయవంతంగా పూర్తి చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. అలాగే ఈ మహాలింగార్చన పూజను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ. ఈ మహాలింగార్చనతో పాటే గణపతి, రుద్ర, దుర్గ ఆయుష హోమాలు కూడా జరపబడతాయండి. ఒకే అమౌంట్తో హోమము మరియు పూజ 2 జరుగుతాయి. సరేనా? ఓం నమః శివాయ.